మనము ఈ లేస్ లోగో కొత్తగా సృష్టించడం జరిగింది. సృష్టించడం ఎట్లా ఉందో మీరు కింద కామెంట్ చేయండి తర్వాత. కానీ ఈ వీడియో అయితే ఫుల్ ఫన్గా ఉంటుంది. సో వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. సో ఒరిజినల్ లోగోని మాత్రం మేము ఏమాత్రం కూడా కించపరచట్లేదు. ఒరిజినల్ లోగో ఈజ్ ద బెస్ట్ లోగో. బట్ కొద్దిగా ఫన్ కోసం ఎలా ఉంటుంది కొత్తగా ట్రై చేస్తే అని ఆ చిన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. ఎవ్వరూ దీన్ని తప్పుగా భావించకండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అందరికీ శనార్థులు ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారా? మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ టు లిఖిత్ గుప్తా యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మీ అందరి కోసం ఒక డిఫరెంట్ కంటెంట్ తో మీ ముందుకు రావడం. ఇప్పుడు మనమైతే గూగుల్లోకి వెళ్ళి లేస్ అని సెర్చ్ చేయడం జరిగింది. లేస్ అని సెర్చ్ చేయగానే ఆ లేస్ ప్యాకెట్లు చూడండి ఎట్లా వచ్చినాయి అసలుకి. సో ఇప్పుడు ఈ లేస్ ప్యాకెట్ని ఒకసారి ఓపెన్ చేద్దాము. సో అక్కడ లేస్ ప్యాకెట్ మీద అయితే మనం క్లిక్ చేసుకున్నాం. మనకు గ్రీన్ బాగా నచ్చింది. సో పక్కన గ్రీన్కి షిఫ్ట్ చేసి గ్రీన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో గ్రీన్ కలర్ లేస్ ప్యాకెట్ మీద చూడండి అక్కడ లేస్ లోగో కనబడుతుంది కదా. సో ఈ లేస్ లోగోని మనం టార్గెట్ చేయడం జరిగింది. సో ఈ లోగోని కొద్దిగంత ట్విస్ట్ ఇచ్చి చేంజ్ చేసి మనం డిజైన్ చేద్దాము. సో లెట్ స్టార్ట్ అవర్ డిజైనింగ్ ఆఫ్ లేస్ లోగో. సో దీని అయితే రీడిజైనింగ్ చేస్తున్నా. సో ఈ వీడియోని లేస్ కంపెనీ వాళ్ళు చూస్తే మాత్రం అసలు ఏమాత్రం తిట్టుకోకండి, ఎందుకంటే మీ లోగోని ఖరాబ్ చేసిన మీరైతే అనుకోవచ్చు నాకు తెలిసి. సో ప్లీజ్ అసలు ఏం తిట్టుకోకండి. నిజంగా నేను జస్ట్ నార్మల్గా ఒక కంటెంట్ కోసం డిఫరెంట్గా ట్రై చేసి మా ఆడియన్స్కి చూపించాలని వీడియో చేస్తున్నాను. సో లెట్ స్టార్ట్ ఓ వీడియో. మీకు అయితే అక్కడ కనబడుతుంది కదా, ఒక డిజైన్ ఓపెన్ చేసి నేను అక్కడ సెలెక్ట్ చేసుకున్నాను స్క్వేర్ బాక్స్. దాంట్లో జస్ట్ ఒక సర్కిల్ని తీసుకొని ఆ సర్కిల్ మీద మనమైతే ఇప్పుడు కలర్స్ని అప్లై చేస్తున్నాము. సో కలర్స్లో నేనైతే బ్యాక్గ్రౌండ్ అనేది రెడ్గా తీసుకొని ఎంబోజ్ మీద క్లిక్ చేసి ఎంబోజింగ్ ఇవ్వడం జరిగింది. ఆ రౌండ్ షేప్కి అయితే ఆ సర్కిల్ షేప్కి ఎంబోజ్ ఇచ్చాక సో చూడండి మనమైతే ఆ ఎంబోజింగ్ లెవెల్స్ అనేవి కొద్దిగా సెట్ చేసుకుంటున్నాం. మీకు అయితే కనిపించి ఉండొచ్చాడ. సో అక్కడ కనిపించినట్టుగా కొంత సెట్టింగ్స్ చేశాక ఆ సర్కిల్ని మనము ఒత్తేస్తున్నాను అనమాట. అంటే ఓవెల్ షేప్లోకి రాణిస్తున్నాను. అంటే మరీ సర్కిల్గా ఉంటే నాకు అవసరం లేదు, కొద్దిగా దాన్ని డిఫరెంట్గా చేయాలని నా డిజైనింగ్ ప్రకారం దాన్ని ఓవెల్ షేప్లోకి తీసుకురావడం జరిగింది. దాన్ని ఓవెల్ షేప్లోకి తీసుకురావడం జరిగింది. దాని తర్వాత ఇంకో చిన్న సర్కిల్ని తీసుకొని దాన్ని కూడా మనమైతే డిఫరెంట్ షేప్లోకి అయితే చేయబోతున్నాము. అక్కడ ఫిల్టర్స్లో క్లిక్ చేసి ఫిల్టర్స్లో నుంచి డిస్ట్రాట్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి దాని తర్వాత వేవ్ ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ కనిపిస్తున్న రీడింగ్స్ చూసారు కదా, సేమ్ అవే వాల్యూస్ తీసుకోండి. అక్కడ చూడండి నెంబర్ ఆఫ్ జనరేటర్స్ 5 తీసుకోండి. అక్కడ కనిపిస్తున్న విధంగా మీరైతే ఆ రీడింగ్స్ అనేవి తీసుకోండి. అక్కడ కనిపించాయి కదా మీకైతే. సో సేమ్ అవే రీడింగ్స్ తీసుకొని దాని తర్వాత అలా చేస్తే ఒక వేవ్ ప్యాటర్న్, ఒక చిప్ ఆర్ సంథింగ్, ఒక డిఫరెంట్ వేవ్ ప్యాటర్న్ అయితే అక్కడ వస్తుంది మనకు బ్యాక్గ్రౌండ్లో. సో దానికి కూడా ఒక కలరింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనం దానికి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఎల్లో ఇచ్చామన్నమాట. సో ఎల్లో కలర్ ఇచ్చాక దీన్ని కూడా సేమ్ ఎంబోజింగ్ చేస్తున్నాము. ఎంబోజింగ్ అంటే ఏం లేదండి, అక్కడ కనిపించేదానికి అలా చూసారు కదా కొద్దిగా షైనింగ్ వస్తూ ఉంటుంది, చుట్టూ బార్డర్ అలా డిఫరెంట్గా వాట్ ఎంబోజ్ అవుతూ ఉంటుంది, అంటే షైన్ అవుతూ ఉంటుంది, చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది అనేసి ఇలా తీసుకోవడం జరిగింది. సో ఏదో ఒక టెక్స్ట్ తీసుకొని దాని మీద లేస్ అని టైప్ చేయడం జరిగింది. సో అసలుకి ఇప్పుడు ఆ లేస్ టెక్స్ట్ని కూడా మనం అయితే సెట్ చేసుకుందాము. ఆ లేస్ టెక్స్ట్ని డిఫరెంట్గా సెట్ చేసుకోవచ్చు, అంటే డిఫరెంట్ ఫాంట్స్లో సెట్ చేసుకోవచ్చు. ఒక ఎల్ని పైకి అనొచ్చు, ఏని కిందికి అనొచ్చు, ఇంకా డిఫరెంట్ ఉంటాయి అనమాట. సో బట్ నేనైతే చాలా సింపుల్గా చేస్తున్నాను. ఇది చాలామందికి ఈజీగా చేయగలుగుతారు ఈ లోగో. ఇప్పుడు ఈ వీడియో చూడగానే వాళ్ళకి ఫోటోషాప్ మీద కొద్దిగా అంత పట్టున్నా కూడా ఈ లోగోని అనేది ఈజీగా చేసేస్తారు అనమాట. సో అలానే చెప్తున్నాను మీ అందరికీ కూడా యాక్చువల్లీ. సో ఇదైతే చూడండి ఒకసారి, దానికి కూడా ఆ టెక్స్ట్కి కూడా ఎంబోజింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎంబోజింగ్ చేస్తూ ఉంటే మనకు కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది అది ఆ లేస్ టెక్స్ట్ అనేది కూడా. సో ఇప్పుడు ఆ టెక్స్ట్ని కూడా మనమైతే మారుస్తాము. సేమ్ అదే టెక్స్ట్ అయితే ఉంచాను, అంటే ఫాంట్ అలా ఉంచాను అనమాట. సో ఒకసారి చూద్దాం, మీకైతే కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఎంబోజింగ్ లెవెల్స్ టెక్స్ట్కి కూడా మనం సెట్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మనము టెక్స్ట్ని మారుద్దాం, అంటే ఫాంట్ని మారుద్దాం. సో లెట్స్ సీ. ఇక్కడ కింద షాడోస్ కూడా ఇస్తున్నాను, అంటే అక్కడ కింద వైట్ బ్యాక్గ్రౌండ్ కదా, వైట్ టెక్స్ట్ వేసరికి కొద్దిగా కనిపించట్లే కింద షాడో కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ టెక్స్ట్కి. సో చూడండి మీకైతే కనిపిస్తూ ఉంటుంది. సో కింద షాడో ఇవ్వడం జరిగింది. షాడో ఇచ్చాక దాని తర్వాత ఇప్పుడు మనమైతే లేస్ టెక్స్ట్ని, అంటే ఫాంట్ షాడో ఇవ్వడం జరిగింది. షాడో ఇచ్చాక లేస్ అనే ఫాంట్ని మారుస్తూ ఉన్నాము. సో ఫాంట్ నాకు నచ్చినట్టుగా నేను పెట్టాలనుకుంటున్నాను. సో నాకైతే నేను ఒక
మిస్టేక్ చేయడం జరిగింది. ఏంటంటే అన్ని క్యాపిటల్లో టైప్ చేశాను లేస్ అనే ఆ వర్డ్ మొత్తం అసలుకి. సో క్యాపిటల్ కాదు, స్మాల్లో టైప్ చేస్తే ఇట్ లుక్స్ వెరీ ప్రెట్టియా ఏమంటారు, బాగుంటుంది అనమాట. సో లేస్ అనేది ఎల్లో ఒకటి క్యాపిటల్లో ఇచ్చి మిగతావి స్మాల్లో ఇస్తే చూడడానికి కొద్దిగా బాగా కనబడుతుంది. సో దానికోసం అని ఇలా తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఆ లేస్ అనేది చూడండి బాగా వచ్చింది కదా, దీనికి కూడా కొద్దిగా ఇంకా కొన్ని చేంజెస్ చేయడం జరుగుతుంది ఆ టెక్స్ట్లో కూడా, ఎందుకంటే డిఫరెంట్గా ఏమైనా కనిపిస్తుంది అనేసి. సో బ్యాక్గ్రౌండ్ ఆ రౌండ్కి అయితే మనము చిన్న ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది దాంట్లోనే. దాని తర్వాత ఎల్లో కలర్ వేవ్కి కూడా ఒక చిన్న ప్యాటర్న్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఇప్పుడు మనము ఇంకా ఏమేమి చేంజెస్ చేస్తానో మీకు చెప్తూనే ఉంటాను. లైన్లోనే ఉండండి, మీరైతే కట్ చేయకుండా అసలుకి వీడియోని. సో వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే కనుక వీడియోని జరంతా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేద్దాము. సో చూడండి, మీకు అయితే అక్కడ కనబడుతూ ఉంది కదా మొత్తం కూడా. సో నేను చూపించినట్టుగా అంటే ఇప్పుడు నేను ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక 4 రోజుల కింద రికార్డ్ చేసి 4 రోజుల తర్వాత వాయిస్ ఇస్తూ ఉంటాను కాబట్టి ప్రతిదీ కూడా ఏం చేశాను అనేది చెప్పడం అనేది కొద్దిగా కష్టమైంది. సో ఎడిటర్స్కి మాత్రం కంపల్సరీ అర్థమైంది. ఈ వీడియోని కొద్దిగా అంత టైంపాస్ కోసం, అంటే ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని చూసే వాళ్ళకి ఫన్గా ఉంటుంది ఈ వీడియో అనేది. సో వీడియో అయితే చూస్తూనే ఉండండి. సో ఇప్పుడు దీని అయితే మనం లోగో అనేది మనకు సెట్ అయిపోయింది, షాడో ఇచ్చాము వెనకాల, అదంతా చేశాక ఇప్పుడు దీన్ని మనమైతే సేవ్ చేసుకుంటున్నాము. సో సేవ్ చేశాక మీకైతే ఆ వెనకాల బ్లాక్ కలర్ ఉంది కదా, ఆ బ్లాక్ కలర్ని తీసేసి పిఎన్జీ ఫార్మాట్లో సేవ్ చేసుకుందాము. దాన్ని తీసుకుపోయి బింగో ప్యాకెట్ మీద, అంటే సారీ నేను లేస్ అని చెప్పి బింగో కాడికి పోతున్నా, చూసిందా? నేను ఏ కంపెనీకి చేస్తున్నా, ఏ కంపెనీ లోగో చేస్తున్నా అనేది నేనే మర్చిపోయినా. సో సారీ. లేస్ లోగో మీద, లేస్ ప్యాకెట్ మీద ఈ లోగోని అయితే యాడ్ చేద్దాము. సో చూడండి ఇంకా చేంజెస్ చేయడం జరిగింది, చూసారా మీరు అక్కడ గమనించారా? ఆ టెక్స్ట్కి స్ట్రోక్ వేయడం జరిగింది, రెడ్ కలర్ స్ట్రోక్ వేయడం ద్వారా అది ఇంకా లుక్స్ ప్రెటీ, లుక్స్ బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు అనమాట. సో అక్కడ చూడండి చాలా బాగుంది కదా, చాలా బాగుంది కదా లేస్ అని ఆ వర్డ్ కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ కానీ. సో అంటే ఒరిజినల్ లోగోని బీట్ చేస్తుందని చెప్పను కానీ బాగా అయితే కొడుతుంది. సో దాని తర్వాత అసలుకి లేస్ అనేది మొత్తం ఒక పదం కాదండి, లే అనేది ఒక పదం, పైన లేకి పైన అఫస్ట్రఫీ ఇవ్వాలన్నమాట. సో చూడండి అక్కడ, సో లే పైన అఫస్ట్రఫీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకొని వెనకాల బ్యాక్గ్రౌండ్ బ్లాక్ని తీసేసి పిఎన్జీలో సేవ్ చేసుకున్నాం ఇప్పుడు దీన్ని. సో ఇప్పుడు దీన్ని అయితే మనం పిఎన్జీ ఫార్మాట్లో సేవ్ చేసుకుంటున్నాము. పిఎన్జీలో ఎందుకు సేవ్ చేసుకుంటున్నామంటే అదంతా కూడా ఒక్క దగ్గర అతుక్కపోయి మంచిగా వస్తుంది అనమాట. అదంటే ఇప్పుడు మనం డిఫరెంట్ లేయర్స్ వేసాం కదా, లేయర్స్ అన్నీ కంబైన్ అయ్యి పిఎన్జీ ఫార్మాట్లో మనకు కరెక్ట్గా వస్తుంది. అంటే బ్లాక్ కలర్ అనేది రాదు, జస్ట్ ఆ రౌండ్ ఆ లేస్ ఆ ఎల్లో కలర్ అది మాత్రమే వస్తుంది. దాన్ని తీసుకుపోయి మనము డైరెక్ట్ లేస్ ప్యాకెట్ మీద వేయొచ్చు అనమాట ఇమేజ్ అనేది. సో ఇప్పుడు దీన్ని తీసుకుపోయి మనం లేస్ ప్యాకెట్ మీద వేద్దాం. సో చూడండి ఆడ ఒరిజినల్ లేస్ని మనమైతే ఖరాబ్ చేయబోతున్నాం ఆ లోగోని. సో మొత్తం ఖరాబ్ చేసి ఆ లోగోని అయితే మనం దాని మీద వేయడం జరుగుతుంది. సో ఒక్కసారి చూడండి, దాని మీద లోగో వేశాక ఆ ప్యాకెట్కి అతుక్కపోయినట్టే చేద్దాం అనమాట. అంటే నిజంగా ఒక నా కొత్త లేస్ లోగోతోటి ప్యాకెట్ ప్రింట్ అయినట్టే కొడుతుంది అనమాట, అంత బాగా చేద్దాం. సో దాన్ని మనం దాని మీద వేసేసి పైన అంటే కొద్దిగా ప్యాకెట్కి మ్యాచ్ అయ్యేటట్టు లెవెల్స్ని సెట్ చేసేద్దాము. సో చూడండి మీకు అర్థమవుతుంది అది. సో చూసారా కర్వ్ అనేది కొద్దిగా కిందకి దించాను, అంటే అది కొద్దిగా బ్రైట్నెస్ పెరిగింది. దాంట్లో బ్రైట్నెస్ పెరగడం వల్ల ప్యాకెట్లోకి మ్యాచ్ అవుతుంది అనమాట. సో ఆఫ్టర్ యాడింగ్ దట్ లోగో ప్యాకెట్ చూడండి ఒరిజినల్ సేమ్, అంటే నిజంగా అదే ప్యాకెట్ ప్రింట్ అయినట్టుగా కొడుతుంది కదా. సో ఇది అనమాట ఫైనల్ అవుట్పుట్. సో ఈ ఫైనల్ అవుట్పుట్కి ఇంకొక చిన్న జలక్ ఇవ్వడం జరిగింది. సో ఆ జలక్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను. ఇప్పటిదాకా మనం చేసిన లోగోకి కొద్దిగంత జలకిచ్చి లోగోని మొత్తం చేంజ్ చేయడం జరిగింది. సో మీరైతే గమనించారు కదా. సో అసలుకి నేను ఏం జలకి ఇచ్చాను, ఏం చేంజ్ చేశాను అనేది మీరైతే కింద కామెంట్ చేయండి మీరు గమనించినట్టయితే. సో ఉంటా మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని జర్రంతా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని. అట్లనే నా దగ్గర ఎవరికైనా డిజైనింగ్ చేయించుకోవాలనుకుంటే నా మెయిల్కి కాంటాక్ట్ అవ్వండి. ఉంటా మరి.